ఈరోజు చాలా పవిత్రమైన రోజుగా ప్రతి ఒక్కరూ హృదయపూర్వకంగా అనుభవం చేసుకోండి. ఈ సంగమ యుగము చాలా పవిత్రమైన యుగము. సృష్టికర్త టీచర్గా, తల్లిగా, తండ్రిగా, సద్గురువుగా, సూక్ష్మతంలో ధర్మరాజుగా ఏకైక పాత్ర అభినయించే ఆత్మిక తండ్రి ఆగమనాన్ని మనం ఆహ్వానించాలి. పరమాత్మ శివుడు భూమి మీద అవతరించి 86 సంవత్సరాలు పూర్తవుతుంది. కానీ ఆయన వచ్చిన లక్ష్యం ఏమిటంటే ప్రతి ఒక్క ఆత్మని పావనం చేసి వాళ్ళు అనుభవం చేసుకునేటువంటి, అర్థం చేసుకునేటువంటి శక్తిని ఆధారంగా ఏ యుగంలో ఎవరు రావాలనేది నిర్ణయింపబడిపోయింది. ప్రపంచంలో ఒక్క సెకండ్లో ఎంతమంది జన్మ తీసుకుంటున్నారో, ఎంతమంది మరణిస్తున్నారో అనేది ఒక చక్రంలా తిరుగుతూ ఉంది. సెకండ్కి కొద్దిమంది చనిపోతున్నారు. ప్రతి సెకండ్లో కొద్దిమంది జన్మిస్తున్నారు. ఈ జనన మరణ చక్రాలు, ఈ చక్రం నడుస్తూనే ఉంటుంది. దీన్ని ఎవరు కూడా ఆపలేరు. భగవంతుడు కూడా ఫస్ట్ సంగమయుగంలో ఫిక్సేషన్ అయిపోయిన కారణంగా ఆయన కూడా నిర్మలంగా, ప్రశాంతంగా డ్రామాని సాక్షిగా చూస్తూ ఉంటారు. ఏ విధంగా అయితే ఒక ట్రైను ఎక్కేవాళ్ళు, దిగేవాళ్ళు గమ్యం చేరే వరకు ఉంటూనే ఉంటారు కదా. అదేవిధంగా ప్రతి సెకండు మీరు ఆ రేషియో చూస్తే చాలామంది చనిపోతున్నారు, చాలామంది కూడా జన్మ తీసుకుంటున్నారు. ఈ జనన మరణ చక్రాలు ప్రతి ఒక్కరికి, జీవరాశులలాగా అయితే మానవులకైనా అందరికీ నడుస్తూనే ఉంటుంది. భగవంతుడు ఎందుకు వచ్చారు అంటే, ఈరోజు మనం ప్రపంచాన్ని దివ్య బుద్ధితో, దివ్య నేత్రంతో పరిశీలిస్తే ఏ ఒక్క విభాగం కూడా సుఖం లేదు. ఏ విభాగంలోనూ కూడా
సుఖశాంతులు అనేది సదాకాలికంగా ఉండట్లేదు. కాబట్టి స్వయంగా భగవంతుడే రావాల్సి వచ్చింది. భగవంతుడు రావాల్సి వచ్చిన కారణంగా ఆయనకి మనం గ్రహించిన మనము, అనుభవం చేసుకునే మనము, ఆయన చెప్పేటువంటి ఆత్మిక విద్యని అభ్యసించటం చాలా అవసరం. ఒకటి. రెండు, నిస్వార్థమైనటువంటి సేవలో నిస్వార్థం, మాట్లాడటంలో నిస్వార్థం, దృష్టిలో నిస్వార్థం, కార్యం చేయటంలో కూడా నిస్వార్థం కనుక ఉంటే నీవు ఈ సంగమయుగంలోని మరియు రాబోయే జన్మలు కూడా నీకు సుఖశాంతులు తప్పకుండా లభిస్తాయి. ఎందుకంటే ఇది పునాది, 84 జన్మలకి పునాదితో కూడిన యుగం ఇది. అనుభవం చేసుకోండి. మూడో పాయింట్ ఏంటంటే, భగవంతుడు చాలా గొప్ప సైంటిస్ట్ అయిన శివపరమాత్ముడు మరియు మహాదేవుడైన మరియు మహాకాలుడు కూడా. సైంటిస్ట్ అని ఎలా చెప్పగలదు అంటే, ఈ భూమి గంటకి 30,000 కిలోమీటర్ల వేగంతో తన చుట్టూ తాను తిరుగుతూ ఉంది. సూర్యుని చుట్టూ కూడా తిరుగుతుంది. శివపరమాత్మే సైంటిస్ట్ అని చెప్పడానికి ఆధారము అదొకటే. ఇంకా చాలా ఉన్నాయి, అందులో ఇదొకటి. ఎవరైనా అలాగా ఇన్ని వేల కిలోమీటర్ల దూరంలో చిత్రంలో ఉన్నటువంటి ఈ భూమి గంటకి 30,000 కిలోమీటర్ల వేగంతో ఎవరైనా తిప్పగలరా? అది పరమాత్ముడే సృష్టించాడనేది మనం గ్రహించినప్పుడు ఆయన శక్తి మనకు అనుభవం అవుతుంది. ఆ అనుభవం మన జీవితాన్ని ఆనందంగా ఉంచుతుంది. కర్మల గుహిగతో కూడిన జ్ఞానాన్ని చెప్పడానికి భగవంతుడు మనకి దగ్గరికి వచ్చారు. మన అజ్ఞాన అంధకారంలో ఉన్నటువంటి అహంకారము, ఈర్ష్య, పగ, ద్వేషము ఇవన్నీ తొలగించి దేవతలుగా తయారు చేయటానికి ఆయన చదువు చెప్తూ ఇంతవరకు పాత్ర అభినయించారు. కానీ ఈ మొత్తము భగవంతుడు స్థాపించే 2 యుగాలలో, ముఖ్యంగా సత్యయుగంలో 9 లక్షల నుంచి 3 కోట్లు, త్రేతాయుగంలో 3 కోట్ల నుంచి 33 కోట్లు రావాలి. కాబట్టి 33 కోట్లకి తండ్రి వచ్చారనేది తెలిసే వరకు వినాశనం అవ్వదు. బాగా గుర్తుంచుకోండి. 33 కోట్ల ఆత్మలో ఈ యావత్ ప్రపంచంలో ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరూ కూడా తండ్రి వచ్చారు, నా ఆత్మకి తండ్రి వచ్చారు. ఈ ఒక్క పాయింట్ వాళ్ళని పునర్జన్మ ఇవ్వటానికి నిమిత్తమవుతుంది. మరి ఈ ప్రజాపిత బ్రహ్మకుమారీశ్వరి విశ్వవిద్యాలయము ఆ విధమైనటువంటి ఔషధాన్ని ఎవరికైనా ఇచ్చారా? నీ తండ్రి వచ్చారు, నీకోసం వచ్చారు.
నిన్ను స్వర్గం తీసుకెళ్ళటానికి వచ్చారు. నరక కోపం నుండి స్వర్గం మెట్లెక్కించడానికి లిఫ్ట్గా చేయటానికి వచ్చారు అని మీరు వాళ్ళకు అనుభవం చేయించారా? తండ్రి వచ్చారు, ఆ ఒక్క అనుభవం చాలు, ఇంకేం అవసరం లేదు. వానిలో క్లియర్గా చెప్పారు బాబా, ఒక్కరోజైనా తండ్రి వచ్చారని అంగీకరిస్తే స్వర్గం వచ్చేస్తారని. ఎలా వస్తారో ప్రజల్లోకి వచ్చేస్తారు. మరి ఒక్కొక్క బ్రాహ్మణాత్మ ఎంతమందికి సందేశం ఇచ్చేది? ఈ ఇంటర్నేషనల్ సంస్థ, భగవంతుడు స్థాపించిన సంస్థలో ప్రతినిధులుగా ఉన్న మనందరము, జ్ఞానులుగా యోగులుగా పాత్ర అభినయిస్తున్న మనము మన తనువుతో, మనసుతో, ధనంతో ఎంత ఇతరులకి తండ్రిని యొక్క పరిచయాన్ని మనస్ఫూర్తిగా, నిస్వార్థంగా, నిస్సంకల్పంగా, ఏ విధమైన కోరిక లేకుండా సేవ చేసామో ఒకసారి పరిశీలించుకోండి. ఎందుకంటే అదే సత్యమైన సేవ, అదే శ్రేష్టమైన సేవ. మిగిలినవన్నీ కూడా ఇందులో ఏది కల్తీ కలిసినా వ్యర్థఖాత పాపఖాతలో జమ అయిపోతుంది. మనం చేసే సేవ ఏ లోపం ఉన్నా బాబా క్లియర్గా వాణిలో డిక్లేర్ చేశారు. పైకి సేవ కింద కనపడవచ్చు, లోపల స్వార్థం ఇమిడి ఉంటున్న కారణంగా అది వ్యర్థ ఖాతాలో జమ అయిపోతుంది. స్వార్థము పెచ్చి పెరిగినప్పుడు పాప ఖాతాలో కూడా జమ అయిపోతుంది. నువ్వు పుణ్యాన్ని సంపాదించుకోవడానికి వచ్చి పాపం తయారు చేసుకున్న నీవు ఇతరాత్మ పాపాన్ని భస్మం చేయటానికి సరిపోవు. డాక్టర్ అనారోగ్యంగా ఉన్నప్పుడు అనారోగ్యవంతులకి ఆరోగ్యవంతం చేయటానికి అతను ఏ విధంగా అయితే సరిపడో, అతనే అనారోగ్యంతో మంచం పడినప్పుడు పేషెంట్లు ఏం చూస్తాడు ఆయన? అదేవిధంగా ఒకటే జ్ఞాపకించుకోండి, టీచర్ అయినా, ఇన్ఛార్జ్ అయినా, జోన్ ఇన్ఛార్జ్ అయినా, విద్యార్థులైనా, ఈ సూది మనం మోపిన భూభాగం మీద ఉన్నటువంటి ప్రతి ఒక్క మానవ ఆత్మ ఆయన్ని తెలుసుకోవాలి. దానికి కృషి చేయండి, దానికి పునాది వేయండి. అప్పుడు స్వర్గము మీ ముందు ప్రత్యక్షమైపోతుంది. కాబట్టి 3 కోట్లు రావటంలో ఈరోజు మనము కార్మికుల గురించి మనస సేవ చేద్దాం. మీలో ఏమాత్రము స్వార్థం ఇమిడి ఉన్నా అది బాబా స్వీకరించరు, ఫలం కూడా రాదు. పాపం లేనివాడు ఒక్క పరమాత్ముడు ఒక్కడే, పరమాత్మ శివుడు ఒక్కడే, పరమాత్ముడు ఒక్కడే. ఆ శివుడనే పేరు చేసే కార్యానికి గుర్తింపది. అంటే కళ్యాణం చేస్తారు భగవంతుడు తప్ప అపకారం చేయడు. అపకారి ఆత్మ కూడా ఉపకారం చేస్తారు, అదే పరోపకారం అని చెప్పారు మనకు బాబా. కాబట్టి కార్మికులంటే ఎవరు? కొంచెం మనం ఒక 10-15 సంవత్సరాలు వెనక్కి వెళ్తే, ఒక 20 సంవత్సరాలు చూడండి, ఒక 3 చక్రాలు రిక్షాని తొక్కుకుంటూ అందులో మనం ఇద్దరిని కూర్చోబెట్టి వేరొక చోటకి గమ్యం చేర్చేవి గంట డబ్బులని తీసుకునేవారు. వాళ్ళు కార్మికులే కదా, వాళ్ళ కాళ్ళు కదులుతున్నాయి కదా, కదులుతున్నాయా లేదా? వాళ్ళ రెక్కలు ముక్కలుగా చేసి ఆకలిని పూర్తి చేసుకుని సంసారాన్ని నెట్టుకుంటూ వచ్చారు.
వాళ్ళు కార్మికులే కదా. కార్మికులు అంటే కష్టించి పనిచేసేటువంటి ఆత్మలు. వాళ్ళు ఒక్కరు 4 రోజులు కష్టించకపోతే ఇంటి దగ్గర పస్తులు ఉంటారు. అటువంటి కుటుంబాలని కార్మిక కుటుంబాలుగా మనం పరిగణించవచ్చు. వాళ్ళకి దిక్కెవరు? అనారోగ్యం వచ్చి ఎంతో ఖర్చు అవుతుంది. వాళ్ళకి సరైన గృహం కూడా ఉండదు. వాళ్ళు ఏదైనా ఒక మంచి కార్యం చేసుకుందామంటే చేసుకోలేరు. ధనవంతుడు కూతురికి వివాహం జరుగుతున్నప్పుడు ఎంతో బంగారంతో అలంకరింపబడతారు. అదే పేదవాడు కూతురి వివాహం జరుగుతున్నప్పుడు ఒక నూలు తాడుకి పసుపు చుట్టి పసుపు పారాణ్యం కింద పామి అది తాలి కింద కడతారు. ఈ కలియుగంలో దయ అనేది, స్నేహం అనేది, నిస్వార్థ ప్రేమ అనేది సంపూర్ణంగా సమాప్తమైపోయినాయి. కాబట్టి మనం చేయవలసిన ఒక ముఖ్యమైన కార్యం ఏమిటంటే శివ పరమాత్మ తండ్రి వాళ్ళు ఇంక అలాగే ఉండిపోవాలా? వాళ్ళు ఏ కార్యం కూడా పుష్కలంగా చేసుకోలేరా? వాళ్ళ శరీరంలో ఉన్నది ఆత్మే కదా. ఈ ధనవంతుడి శరీరంలో ఉన్నది ఆత్మే కదా. ఇతను నీ బిడ్డే కదా. అతనికి సోదరత్వం మీద దయ లేనప్పుడు తండ్రివైన నీకు దయ ఉంది కాబట్టి నీ సమానంతో బాపు సమానంతో ఉన్న మా అందరి పుణ్యంలో ఒక్కొక్క బిందువు తీసి కార్మికులకి, ఇప్పటికీ కష్టపడి పనిచేసే వాళ్ళకి ఒక్కసారి చూడండి శివబాబా. ఒక్కసారి బజార్కి వెళ్ళండి, ప్రతి టౌన్ చూడండి ఎలా ఉన్నాయి. ఒక 4 చక్రాల బండి పెట్టుకుని అక్కడ అరటిపళ్ళు, ద్రాక్ష పళ్ళు, ఏయో పళ్ళు పెట్టుకుని ఆ వర్షం వస్తున్నా కూడా ఏదో ఒక గొడుగు వేసుకుని, చీకటడుతుంటే ఏదో ఒక చిన్న టార్చ్ లైట్ లాంటిది పెట్టుకుని బ్యాటరీతో అమ్ముకుంటున్నారు. వాళ్ళ శరీరంలో ఉన్నది నీ సంతానమే కదా. వాళ్ళ జీవితాలు ఆ విధంగా అయినా సమాప్తి అయిపోవాలా చెప్పండి? 4 రోజులు ఎక్కువ వర్షం కురిస్తే వాళ్ళకి వ్యాపారం ఉండదు. అదే ధనవంతుడు ఆ 4 రోజులు ఎక్కువ వర్షం ఉండి వ్యాపారానికి వెళ్ళకపోతే చక్కగా ఇంటి దగ్గర ఎన్నో పిండి వంటలతో సదుపాయాలతో తను జీవిస్తాడు. కాబట్టి ఇవన్నీ విశ్లేషణ చేసుకుంటే గుణవంతుడు ఎవరు, ధనవంతుడు ఎవరు, ఆర్థికంగా దరిద్రుడు ఎవరు, మానసికంగా భ్రష్టుడు ఎవరు అని మనం ప్రశ్నించుకుంటే అన్ని రకాల వాళ్ళు ఈ ప్రపంచంలో ఉన్నారు. కాబట్టి అందరి కోసం వచ్చిన మీరు అనేక జన్మల నుంచి కష్టపడిన ఆ కార్మికుల్ని రాబోయే స్వర్గంలో 33 కోట్ల ఆత్మలో పాత్రాభినయించే వరదానాన్ని ప్రసాదించండి శివబాబా, ప్రసాదించండి. కార్మికుల్ని చూడండి ఎలా ఉంటారో. ఒక ఇల్లు కట్టేటప్పుడు యజమాని ఈ కార్మికులు కట్టినప్పుడే అతను ఒక 60-70 సంవత్సరాలు సుఖంగా ఉండగలుగుతారు. ఈ కార్మికులకి ఇల్లు కూడా ఉండదే. వాళ్ళలో ఉన్న నీతి,
నిజాయితీ, ఉదరపోషణ కోసం కష్టపడే వాళ్ళందరినీ కూడా తండ్రి వచ్చారు, నీ ఆత్మకి తండ్రి వచ్చారు, నా ఆత్మకి తండ్రి వచ్చారు, నీ ఆత్మ కూడా తండ్రి వచ్చారు అనే స్లోగన్ ద్వారా వాళ్ళందరినీ పావనం చేయండి శివబాబా. కార్మికులను ఒక్కసారి మీరు చూడండి. కష్టపడేవారు ప్రతి ఒక్కరూ ఏ విభాగంలో ఉన్నా కష్టపడేవాడు అందరూ కార్మికులే. కొంతమంది లక్షలాది రూపాయలు పెట్టి కారులో తిరుగుతారు. అది రిపేర్ వస్తే ఆ కారు కింద దూరి దాన్ని బాగు చేస్తారు. సాయంత్రానికి పాపం ఏదో 400-500 వస్తే ఆ షెడ్కి డబ్బు కట్టి అద్దె కట్టి ఆ ఉన్న వాళ్ళ కుర్రోళ్ళకి జీతం ఇచ్చి జీవితాన్ని గడుపుతున్నారు. కారుకి ఆనందించే వాళ్ళు ఒకళ్ళు, కారు కింద దూరి బాగు చేసేవాళ్ళు ఒకళ్ళు. ఇది సత్యయుగంలో అసలు అటువంటివి ఉండవు కదా బాబా. త్రేతాయుగంలో కూడా ఉండవు కదా. ఈవెన్ ద్వాపరయుగంలో కూడా సృష్టి బాగుంది కదా. మరి ఏంటి చెప్పండి? మనసా సేవ చేయమంటున్నారు. చక్కగా నీ బిడ్డలే కారులో, ఏసీ కారులో, లగ్జరీ కారులో తిరుగుతారు. దానికి ఏదైనా చిన్న రిపేర్ వస్తే దాన్ని బాగు చేసి వాళ్ళు కారు కింద దూరుతారు. ఎంతో కష్టపడతారు. ఎండనకుండా కొండనకుండా కష్టపడి దాన్ని బాగు చేసి అతనికి ఇచ్చి అతనిచ్చినటువంటి పారితోషికంలో వాళ్ళ జీవితాలు గడుపుతున్నారు. వాళ్ళు అలాగే ఉండిపోవాలా ప్రతి జన్మలో? వీళ్ళు ఎలాగే ఉండిపోవాలా ప్రతి జన్మలో? ఏంటి సృష్టి? ఏంటి మర్మం? మరి ఎలా ఇది? మీరు వచ్చారు కాబట్టి అటువంటి కార్మికులు ఇంకా చెప్పనా బాబా ఎంతమంది ఉన్నారో? పెద్ద ఫ్యాక్టరీలో, పెద్ద ఫ్యాక్టరీస్లో పనిచేసే కార్మికులు ఉంటారు. గవర్నమెంట్ గోడౌన్స్లో చూడండి బస్తాలు మూసి వాళ్ళు ఉంటారు కదా బాబా. రోడ్లు ఇప్పుడంటే టెక్నాలజీ కొంచెం ఎక్కువ వచ్చింది. కొన్ని సంవత్సరాల క్రితం రోడ్లేసి కష్టపడి ఆ తారు అంటుకోకుండా చేతులకి గుడ్లు కట్టుకుని ఆ తారు అలా పోస్తూ రోడ్లేసి వాళ్ళు ఉన్నారు కదా శివబాబా. మరి వీళ్ళందరూ కార్మికుల లెక్కలోకి వస్తారు కదా. వాళ్ళు ఎప్పుడు జ్ఞానం తెలుసుకుంటారు? వాళ్ళకి బ్రహ్మకుమారి సంస్థ వాళ్ళ ఏదైనా ఒక బుక్ ఇచ్చి, అయ్యా నువ్వు కష్టపడి పని చేసుకుంటున్నావు, రోజు శివపరమాత్మ తండ్రి వచ్చేవా అని అనుకోమని చెప్పారనుకోండి, సేవ అయిపోతుంది కదా. కాబట్టి మీ దృష్టిలో ఒక్క సెకండ్లో మీరు అనంత విశ్వాన్ని చూడగలరు. కాబట్టి ఈ కష్టపడి పనిచేసే ప్రతి ఒక్క ఆత్మని ఈ ప్రపంచంలో ఏ ఏ విభాగాల్లో తన సర్వస్వము జీవితాంతము ఆ కార్యంలో నిమగ్నైపోయి నీతిగా, నిజాయితీగా, సమాజాన్ని పాడు చేయకుండా, దొంగతనం చేయకుండా, అబద్ధం ఆడకుండా, తన కష్టానికి సంబంధించి ధనమే తీసుకుని పాత్ర అభినయిస్తున్న ప్రతి ఒక్క సోదర ఆత్మనే, ఆదిలో నీ సంకల్ప శక్తి చేత జన్మ తీసుకున్న ఆత్మనే
ఈ కలియుగంలో నిజాయితీతో, నిస్వార్థంతో, సత్యంగా, ధర్మంగా ఉదర పోషణ, కుటుంబ పోషణ చేసుకుంటే ఆత్మల్ని, వాళ్ళని స్వర్గం తీసుకురండి బాబా. ఈ ఒక్క జన్మ కష్టము, నిజాయితీ, సమాజానికి అపకారం లేకుండా ఎంతో నిజాయితీతో చెమటను దారబోసి అవయవాల్ని ఒక యంత్రంగా ఉపయోగించి జీవనోపాధి చేసుకునే ప్రతి ఒక్క విభాగంలో ఉన్న ప్రతి ఒక్క ఆత్మనే మాకు సోదరులు, నీకు అల్లారు ముద్దు బిడ్డలు. వాళ్ళందరినీ 33 కోట్ల ఆత్మల మాలలో తీసుకురండి శివబాబా అని సంకల్పం చేసుకోండి. మున్సిపాలిటీల్లో రోడ్లు కూడా తుడుస్తారు, పంచాయతీలో రోడ్లు కూడా తుడుస్తుంటారు. వీళ్ళందరూ కార్మికులే కదా బాబా. ఒక్కొక్కరి గురించి చెప్పాలంటే ఎంతో హిస్టరీ ఉంటుంది కదా. కాబట్టి సర్వజ్ఞుడు, సర్వశక్తివంతుడు, పరమ పవిత్రుడైన నీ బిడ్డలే కదా వాళ్ళు కూడా. వాళ్ళ కష్టంలో నిజాయితీ ఉంది, వాళ్ళ పాత్రలో నిస్వార్థం ఉంది, వాళ్ళ సంపాదనలో సత్యం ఉంది కదా బాబా. వాళ్ళ మీద ఎక్స్ట్రా దయ చూపించండి. వాళ్ళకు పుణ్యం లేదు, సెంటర్కి రారు, యోగం చేయరు, వికర్మల భస్వం చేసుకోలేరు. మా పుణ్యం అపారంగా ఉందనేది మాకు విశ్వాసం ఉంది. ఏం చేసుకుంటాం? మా పుణ్యంలో మీకు ఎంతోమంది పుణ్యాత్ములు ఉన్నారు. వాళ్ళ పుణ్యంలో ఒక్కొక్క బిందువు తీసి ఒక్కొక్క ఆత్మకిచ్చి వాళ్ళని స్వర్గం తీసుకురండి శివబాబా. రోజు క్లాస్కి వెళ్ళి ఎంతో పాత్ర అభినయిస్తూ ఆంతరంగికంగా అనుభూతి లేకుండా స్వార్థపూరితంగా పాత్ర అభినయించే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. క్లారిటీ క్లియర్గా మీకు తెలుసు. కాబట్టి ఈరోజు మనసా సేవలో కష్టపడి చెమటోర్చి నీతి నిజాయితీతో సమాజానికి మోసం చేయకుండా ఆనందంతో తాము భేదవాళ్ళమని, ఆర్థికంగా చితికిపోయామని బాధ లేకుండా ఆ యజమానికి ఎంతో లాభం చేకూర్చే ఆ కార్మికుల్ని, ఆత్మల్ని 33 కోట్ల ప్రజల్లో ఈరోజు తీసుకురండి బాబా. వాళ్ళకి వరదానాన్ని ప్రసాదించండి. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ వెరీ మచ్.